Recording in progress. విజిబిలిటీ ఉందమ్మా అందరికి? నిన్న మనం చెప్పుకున్న కాన్సెప్ట్కి ఇది కంటిన్యూషన్ అమ్మా. అసలు మనం సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం సార్, అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూద్దామండి ఇవాళ. ఇది మన టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ అండి. మీ అందరికీ పోస్టులు వస్తాయండి. ఆన్లైన్ వాళ్ళకి అయితే ఆఫ్లైన్ వచ్చి నాకు ఇస్తారండి. ఇంటికి డెలివరీ వచ్చేస్తాయండి, కంగారు పడద్దు ఎవరైనా. ఓకేనా? జాబ్ అలొకేషన్ గురించి చూద్దామండి. ఫస్ట్ మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి, జాబ్ అలొకేషన్ 4.2 దాని గురించి మాట్లాడుకుందామండి. ఓకేనా? ఇది జాబ్ అలొకేషన్ గురించి అమ్మా. ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునేది అసలు జాబ్ అలొకేషన్ అంటే ఏంటి, జాబ్ అలొకేషన్ ఎలా చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ జాబ్ అలొకేషన్ అంటే ఏంటమ్మా అసలు బేసిక్గా మీకు తెలిసినంత వరకు చెప్పండి ఎవరైనా. నేను ఒక పర్సన్కి ఒక జాబ్ అలొకేట్ చేస్తున్నానంటే నేను ఆ పర్సన్ దగ్గర ఏమేమి చూడాలండి? ఒకటి, నాకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి లేదో చూసుకోవాలండి. ఓకే, నా దగ్గర కావాల్సిన స్కిల్స్ ఒక ముగ్గురు దగ్గర ఉన్నాయండి. ఆ ముగ్గురులో నా కంపెనీకి నేనే హెడ్ అనుకోండి. ఇప్పుడు ఆ ముగ్గురులో నేను ఏమైనా సెలెక్ట్ చేస్తానండి? నేను చెప్పిన ప్యాకేజ్కి ఎవరైతే ఓకే చెప్తారో, నెగోషియేషన్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన ప్యాకేజ్కి ఎవరైతే ఓకే చెప్తారో కాస్ట్ ఎఫిషియన్సీ చూసుకుని నేను వాళ్ళని గ్యాదర్ చేస్తానండి. అంతేనా? నేను వాళ్ళని హైర్ చేసుకుంటాను. ఎవరమ్మా వాయిస్ వస్తున్నట్టుంది? చూడండి అమ్మా, ఈచ్ జాబ్ షుడ్ బి అలొకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ద జాబ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంప్లాయీ. మనం ఒక జాబ్ తీసుకున్నామంటే ఆ జాబ్లో ఉండే డిఫికల్టీ లెవెల్స్ ఎంత అండ్ ఆ డిఫికల్టీ లెవెల్స్ని మనం తీసుకున్న ఎంప్లాయీ వేర్ చేయగలడా లేదా, ఓవర్కమ్ చేయగలడా లేదా, మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలడా లేదా అని చూసుకుని మనం జాబ్ అలొకేట్ చేయాలండి ఒక పర్సన్ చేసేటప్పుడు. అలాగే ఓన్లీ వన్ జాబ్ హ్యాస్ టు బి అలొకేటెడ్ టు 1 person బై 1 person. అని మనం మాట్లాడుకున్నాం కదండి, ఒక జాబ్ అనేది ఒక పర్సన్కి మాత్రమే ఇవ్వాలండి. ఏ ఒక్క జాబ్ ఇద్దరు చేయకూడదండి, అండ్ ఏ ఇద్దరైనా సరే కలిసి ఒక జాబ్ చేయకూడదు. ప్రతి పర్సన్కి స్పెసిఫిక్ వర్క్ అనేది అలొకేట్ చేస్తూ ఉంటామండి. మనం ఆ పర్సన్ హైర్ చేసుకునే వాళ్ళు ఏమంటామండి? మనం చెప్పుకున్నాం, మన ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఎం అంటామండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటామని చెప్పామా? మాట్లాడండి అమ్మా, ఏం కాదు, మాట్లాడవచ్చు. ఓకే, ఇన్ జనరల్ అలొకేషన్ షుడ్ బి రిజల్ట్స్ ఇన్. ఇలా జాబ్ అలొకేట్ చేయడం వల్ల, ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి జరిగేది ఏంటి సార్? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్, మినిమైజేషన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ద ప్రొడక్షన్ రిక్వైర్డ్. ఇప్పుడు మీకు కొన్ని చెప్తానండి, అవి మనకి ఇంక్రీజ్ అవ్వాలా, మ్యాక్సిమైజ్ అవ్వాలా, మినిమైజ్ అవ్వాలా చెప్పాలండి. ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలా, మినిమైజ్ అవ్వాలండి? టైం అనేది రన్స్ అనేయండి, ఒక బ్యాట్స్మెన్ రన్స్ స్కోర్ చేస్తారంటే రన్స్ అనేవి పెరగాల తగ్గాలండి? రన్స్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలండి. ఏ బ్యాట్స్మెన్ అయినా సరే రన్స్ అనేది మ్యాక్సిమైజ్ చేయాలి. అలాగే శాలరీస్ అనేది ఇప్పుడు కంపెనీ మీద అనుకోవాలి కాబట్టి శాలరీస్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అనుకోవాలండి మీరు? కాస్ట్ కటింగ్ చేయాలా లేదా వాళ్ళు అడిగినంత శాలరీస్ ఇచ్చేయాలా? సో మినిమైజ్ అండి. మనం ఏదైనా సరే మన దగ్గర నుంచి కాస్ట్ వెళ్తుందంటే కాస్ట్ని మినిమైజ్ చేసుకోవాలి. మార్క్స్ పెరగాల తగ్గాలండి, ఒక స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ పెరగాల తగ్గాలండి? మ్యాక్సిమైజ్ అవ్వాలా, మినిమైజ్ అవ్వాలా? ర్యాంక్ అండి, ర్యాంక్ మ్యాక్సిమైజ్ అవ్వాలా, మినిమైజ్ అవ్వాలా? ర్యాంక్ మ్యాక్సిమైజ్ అవ్వాలండి. ర్యాంక్ అనేది ఎప్పుడైనా సరే మినిమైజ్ అవ్వాలండి. ర్యాంక్ నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ర్యాంక్ నెంబర్ 2 అంతే కదండి. సో అండ్ మనం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే మనకి ఇచ్చే మ్యాట్రిక్స్ కొన్ని కండిషన్స్ చెప్పానండి. ఏమే కండిషన్స్ చెప్పానండి నేను? మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో ఉండాలా, మినిమైజేషన్లో ఉండాలా? మినిమైజేషన్లో ఉండాలండి. అలాగే మనకి ఇచ్చే మ్యాట్రిక్స్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అవ్వాలా, ఆ ఈక్వల్ మ్యాట్రిక్స్ అవ్వకూడదా అండి?
అంటే 3/3 4/4 ఇలా ఉండాలా, లేదా 3/3 మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్ ఆర్ 4/3 మ్యాట్రిక్స్ ఎలా ఉండాలా అండి? ఈక్వల్గా ఉండాలండి. నెంబర్ ఆఫ్ రోస్ ఇది ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే దాని మీనింగ్ ఏంటండి? అది ఈక్వల్ మ్యాట్రిక్స్ అని మీనింగ్ అండి. ఇంకా అండి ఇంకేం చెప్పుకున్నాం మనం నిన్న? మనం ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ప్రాబ్లం సాల్వ్ చేద్దామని నేను చెప్పుకున్నాం కదండి. ఆ ప్రాపర్ ప్రొసీజర్ చేయాలంటే మనకి టోటల్ 7 స్టెప్స్ ఉంటాయండి. ఆ 7 స్టెప్స్ ఇవేనండి. చదువుతారమ్మా ఎవరన్నా? విజిబిలిటీ ఉందండి అందరికీ? ఫైండ్ అవుట్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. అసలు మనం ఈ క్యాల్కులేషన్ మొత్తం చేయడానికి అసలు యూజ్ ఏంటి? మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కాస్ట్ గురించి ఇచ్చాడా, ప్రాఫిట్ గురించి ఇచ్చాడా? ప్రాఫిట్స్ పెరగాల తగ్గాలా అండి? ప్రాఫిట్స్ గురించి ఇచ్చారంటే ఆ ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో ఉన్నట్టండి. మనం దాన్ని మినిమైజ్ చేసుకుని మినిమైజేషన్ ప్రాబ్లం కన్వర్ట్ చేసుకుని అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. మ్యాక్సిమైజేషన్లో ఉంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేయలేమండి. ఓన్లీ మినిమైజేషన్ ప్రాబ్లమ్స్ మాత్రమే మనం సాల్వ్ చేయగలం. సో మ్యాట్రిక్స్ మ్యాక్సిమైజేషన్లో ఇచ్చినా మినిమైజేషన్లో ఇచ్చినా మనం మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకుని చేసుకోవాలండి. డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు మనకి మినిమైజేషన్లో ఇచ్చేస్తే మినిమైజేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు ఎవరైనా. ఎస్, ఎక్స్పెన్స్ అండి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇంకా ఓకేనండి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని మీరు చెప్పినవి మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వాటి మీదే వస్తాయి. అండ్ సెకండ్ చూడండి, చెక్ వెదర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్సా కాదని మనం ఎలా తెలుసుకోవాలో చెప్పండి ఎవరైనా. నెంబర్ ఆఫ్ రోస్ ఇది ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్ అయితే దాని మీనింగ్ ఏంటండి? ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ బ్యాలెన్స్డ్ అని అర్థం అండి. సరే సార్ బ్యాలెన్స్డ్ అయిపోయింది. ఇన్ కేస్ బ్యాలెన్స్ అవ్వకపోతే ఏం చేయాలని చెప్పిండండి మీతో? డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేయాలండి. ఇన్ కేస్ 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, 3/4 మ్యాట్రిక్స్ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ రోస్ 3 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 అని మీనింగ్ అండి. నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి కాబట్టి కాలమ్స్ కంటే రోస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు డమ్మీ రో యాడ్ చేయాలా, డమ్మీ కాలం యాడ్ చేయాలండి? చెప్పండి. నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు నేను డమ్మీ రో యాడ్ చేయాలా, డమ్మీ కాలం యాడ్ చేయాలా? డమ్మీ రో అనేది యాడ్ చేయాలండి. డమ్మీ రో ఎలా యాడ్ చేయాలండి? ఏ నెంబర్స్ ఇంక్లూడ్ చేయాలి దాంట్లో మనం అప్పుడు? ఏ నెంబర్స్ యాడ్ చేయాలండి? డమ్మీ రో అంటే జీరోస్ యాడ్ చేయాలండి. జీరోస్ అనేవి మనం యాడ్ చేయాలి. డమ్మీ రో అయినా డమ్మీ కాలం అయినా జీరోసే అనండి మనం యాడ్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఫస్ట్ స్టెప్ అని చూడండి అమ్మా. ఫైండ్ అవుట్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. చెక్ వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఆస్క్డ్ ఫర్ మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్. మన దగ్గర నుంచి కంపెనీ మనదే అనుకుని చేయాలని చెప్పానండి మీకు. మన దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఎక్స్పెన్స్ అనేది అవుతుందంటే, మనకి ఖర్చు అనేది అవుతుందంటే అది మనకి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా మినిమైజేషన్ ప్రాబ్లమా అండి? ఖర్చును మనం ఎప్పుడైనా సరే తగ్గించుకుంటాకే చూడాలండి, అవునా? ప్రాఫిట్ని ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ చేసుకోవడం చూడాలి, అవును కదా? ఒకవేళ పర్సన్ శాలరీస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? దాన్ని మినిమైజేషన్ ప్రాబ్లం అనుకోవాలండి. ఇన్ కేస్ ప్రాఫిట్స్ ఇచ్చుంటే మనకి అది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అండి. మనకి శాలరీస్ గురించి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయక్కర్లేదండి, కన్వర్షన్ పాసిబిలిటీ చేయక్కర్లేదు, పాసిబిలిటీ చేయాల్సిన నెసెసిటీ లేదండి మనకి. డైరెక్ట్గా మనం స్టెప్ 2కి ఫాలో అయిపోవచ్చు అండి. నోట్ దట్ ద గివెన్ 7 స్టెప్స్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద మినిమైజేషన్ ప్రాబ్లం. మనం ప్రాబ్లం చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది మినిమైజేషన్లోనే ఉండాలండి. మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్కి ఎలా కన్వర్ట్ చేయాలో మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇఫ్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ టైం మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ దెన్ ఇట్ ఈస్ మినిమైజేషన్ ప్రాబ్లం. మనం కాస్ట్ అయినా సరే టైం అయినా సరే తగ్గించుకోవడానికి ట్రై చేయాలండి, అవునా? అవునా కాదా అండి? ఎప్పుడైనా సరే
మనకు వచ్చే ఇన్కమ్ని పెంచుకోవాలండి, మనకు అయ్యే ఖర్చును తగ్గించుకోవాలి, అంతే కదండి. మన కంపెనీకి ప్రాఫిట్స్ రావాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అండి, 2 ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. కాస్ట్ ఎప్పుడైనా తగ్గించుకోవాలి కాబట్టి అది మినిమైజేషన్ ప్రాబ్లమ్స్ అండి. ప్రాఫిట్స్ గురించి ఎప్పుడైతే ఇచ్చారో అది మనకి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ద ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ దెన్ ఇట్ ఈస్ ద మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. మనకి ఇచ్చింది ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అయితే అది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అండి మనకి ఇచ్చింది. సరే సార్, మినిమైజేషన్ ప్రాబ్లం వస్తే మేము డైరెక్ట్గా చేసేస్తాం సార్. బట్ మాకు ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇచ్చారు సార్, ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలండి? ఇఫ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇస్ గివెన్ దెన్ కన్వర్ట్ ఇట్ టు ద మినిమైజేషన్ ప్రాబ్లం. కన్వర్ట్ చేయాలి, ఎలా చేయాలి సార్? సబ్ట్రాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫ్రమ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారండి, 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు, నిన్న మనం మాట్లాడుకున్నట్టే. చూద్దామండి ఒకసారి. ఫోర్ 5 6 7 7 6 5 4 4 7 6 5 అనుకోండి, అండ్ 9 8 7 6. ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి? 9 ఉంది కదండి. ఇది నాకు ఇచ్చిన మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అండి. నేను దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తానండి? ఫస్ట్ నాకు ఇచ్చిన మ్యాట్రిక్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో చూస్తానండి. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటండి? 9. తర్వాత ఏం చేయాలండి? ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఈ 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలండి. ఎలా రాసుకోవాలండి? 9 - 4 ఎంత అండి? 9 - 4 ఎంత చెప్పండి? 9 - 5 9 - 5 ఎంత ఇప్పుడు? 4 అండి. 9 - 6 ఎంత అండి? 3. 9 - 7 ఎంత? 9 - 7 ఎంత అండి? 2. 9 - 6 ఎంత? 3. 9 - 5 4. 9 - 4 5. 9 - 4 5 అండి. 9 - 7 2. 9 - 6 3. 9 - 5 4. 9 - 9 ఎంత అండి? 0. 9 - 8 1. 9 - 7 2. 9 - 6 3. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి మనం ఒక న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకోవాలండి. మనం ఇలా సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని తీసుకుని మనం ఒక న్యూ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేసుకోవాలి సార్. సరే సార్, ఫామ్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది? అప్పుడు మనం దాన్ని ఏమంటామండి? ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇస్ నోన్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ ఆపర్చునిటీ లాస్ మ్యాట్రిక్స్ అంటామండి. మనం ఇలా హైయెస్ట్ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ వచ్చిన హైయెస్ట్ నెంబర్లో నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సబ్ట్రాక్ట్ చేసి ఒక న్యూ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తామండి. ఆ న్యూ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అప్పుడు? ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ట్ మ్యాట్రిక్స్ అని అంటామండి. ఇప్పుడు కన్వర్షన్ అయిపోయిందండి, కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? చెక్ వెదర్ ద బ్యాలెన్స్ మ్యాట్రిక్స్ ఈస్ బ్యాలెన్స్ ఆర్ నాట్. బ్యాలెన్సా కాదా అని మనం ఎలా చూసుకోవాలని చెప్పామండి ఇందాక? నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండి. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే మనకి ఇచ్చింది బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అని మీనింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 3x3 మ్యాట్రిక్స్ అంటే 3 rows 3 columns అండి. 4x4 మ్యాట్రిక్స్ అంటే 4 columns 4 rows. ఇలా అయితేనే మనకి బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అని అర్థం కాదు. ఇన్ కేస్ అలా అవ్వలేదు అంటే 3x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు, 3x4 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ద మ్యాట్రిక్స్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ అని మీనింగ్ అండి. ఇన్ సచ్ కేస్ సరే సార్, బ్యాలెన్స్ అయితే బాగానే ఉంది, ఇన్ కేస్ బ్యాలెన్స్ అవ్వకపోతే సిచ్యువేషన్ ఏంటి? బ్యాలెన్స్ అవ్వకపోతే మనం ఏం చేయాలండి? డమ్మీ రోని కానీ డమ్మీ కాలమ్ని కానీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 3x4 ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి, రోస్ తక్కువ ఉన్నాయని మీనింగ్ అండి. అప్పుడు మనం ఏం యాడ్ చేసుకోవాలండి? ఒక రోని యాడ్ చేసుకుంటామండి. అప్పుడు మనం 4x4 మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తాం. డమ్మీ రో అంటే ఏం చేయాలండి? ఒక డమ్మీ రో యాడ్ చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని జీరోస్ మనం పెట్టుకోవాలండి. అది మనకి స్టెప్ నెంబర్ 2 అండి. రో మినిమైజేషన్. రో మినిమైజేషన్ అంటే ఏం చేయాలి సార్?
మనం బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ కొత్తగా ఫామ్ చేసాం కదండి. మనకి బ్యాలెన్స్ అవ్వకపోతే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేసి బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం సార్. తర్వాత ఏం చేస్తాం సార్, సెలెక్ట్ ఏ రో ఇన్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద రో, దెన్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ సచ్ రో. దాని మీనింగ్ ఏంటండి, దాని మీనింగ్ ఏంటి చెప్పండి ఎవరైనా ఒకసారి. మనం ఇందాక ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకున్నాం కదండి కొత్తగా. మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి చెప్పండి ఒకసారి. 5 4 3 2 అండి. నాకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటండి 5 4 3 2, దెన్ 2 3 4 5, 2 3 4 5, 5 2 3 4 0 1 2 3. ఇది నాకు బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్సా కాదా అండి? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది నాకు బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్సా కాదా? నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయింది కదండి. సో ఇది నాకు బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి, రో రిడక్షన్ అనే స్టెప్ స్టార్ట్ చేయాలండి. రో రిడక్షన్ అంటే ఏంటండి, ఈ రో మొత్తం మీద ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటో చూసుకోవాలండి నేను. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటండి 2 అనేది ఆ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి కొత్త మ్యాట్రిక్స్ రాసుకోవాలి సార్. ఇప్పుడు 5 - 2 ఎంతండి, 5 - 2 ఎంతండి, 4 - 2 3 - 2 2 - 2. ఇలా చేసుకోవాలండి. రిమైనింగ్ 4 రోస్ కూడా మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అగైన్ ఈ రోలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి 2 కదండి. ఆ 2ని మనం ఈ స్పెసిఫిక్ రో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి సార్. 0 1 3 0 1 2 3 అండి. నెక్స్ట్ ఈ రోలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, రో నెంబర్ 3లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి 2 కదండి. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నావో ఆ రో మొత్తం మీద మనం ఆ లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలండి. 3 0 1 2. ఈ రోలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి 0నే కాబట్టి మనకి ఎటువంటి చేంజెస్ ఉండవండి. దీన్ని మనం ఏమంటాం, కాలం రిడక్షన్ అంటామండి. ఏమంటామండి, రో రిడక్షన్ అంటామండి. ఇక్కడ మనకి ఇచ్చే కాన్సెప్ట్ అది చూడండి ఒకసారి. రో మినిమైజేషన్ అంటే ఏంటి, సెలెక్ట్ ఏ రో ఇన్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్. మినిమం ఎలిమెంట్ అంటే ఏమీ లేదండి, లీస్ట్ నెంబర్ అని మీనింగ్ అండి. మినిమం ఎలిమెంట్ ఆ రోలో ఉన్న లీస్ట్ నెంబర్ని తీసుకుని దెన్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ రో ఓన్లీ. ఆ రోలోనే మినిమం ఎలిమెంట్ని మిగతా అన్ని ఎలిమెంట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలండి. అప్పుడు మనకి ఒక న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం చేసింది అదే కదా. రిపీట్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ ద అదర్ రోస్. మనం ఫస్ట్ రోలో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ రోలో స్టార్ట్ చేసి రిమైనింగ్ 3 డేస్ కూడా అదే ప్రాసెస్ చేసాం కదా. నెక్స్ట్ 0 in each row section indicates that job can be allocated to the respected employee and the other positive values in a row extra time taking by the employee. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనకి ఎక్కడైతే జీరోస్ వచ్చినాయో ఆ జీరోస్ని మనం వాళ్ళకి షెడ్యూల్ చేసేయాలండి. అంటే ఆ జాబ్ అనేది వాళ్ళకి ఎలకేట్ చేయాలి. అయితే ఈ ఎలకేషన్ కంటే ముందు మనం ఇంకో స్టెప్ చేయాలండి. ఏం స్టెప్ చేయాలి చెప్పండి ఎవరైనా. రో రిడక్షన్ చేసాం సార్, మరి కాలం రిడక్షన్ పరిస్థితి ఏంటి? కాలం రిడక్షన్ పరిస్థితి ఏంటండి? కాలం రిడక్షన్ అంటే ఏం చేయాలి, కాలం మినిమైజేషన్ అంటే ఏంటండి, మనం ఇందాక ఎలా అయితే రోలో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ని తీసుకుని మిగతా అన్ని నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసామో అలాగే కాలం కూడా అంతేనండి. మనకున్న ఈచ్ కాలం నుంచి లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ నుంచి ఆ పర్టికులర్ కాలంలో రెడ్యూస్ చేయాలి సార్. అయితే మనకి ఇక్కడ దొరికిన అదృష్టం ఏంటి సార్ అంటే, మనకి అన్ని కాలమ్స్లో జీరోస్ ఉన్నాయండి. ఈ కాలం నెంబర్ 3లో తప్ప
రిమైనింగ్ అన్ని కాలమ్స్లో జీరోస్ అనేవి ఉన్నాయండి, అవునా? సో ఇప్పుడు నాకు నేనేం చేస్తా, ఈ కాలంలో జీరోనే కాబట్టి నేను సేమ్ రాసేసుకుంటానండి, 3 0 3 0. తర్వాత ఏంటండి, ఈ కాలంలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 0నేనండి. సో ఎటువంటి చేంజెస్ జరగవండి ఇక్కడ కూడా, 2 1 0 1. అయితే ఈ కాలంలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి నాకు. కాలం నెంబర్ 3లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి, 1 అండి. సో నేను ఇప్పుడు 1 అనేది ఆ కాలంకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తానండి. దీంట్లో నుంచి 1 తీస్తే ఎంతండి, 0. 2లోంచి 1 తీస్తే 1. 1లోంచి 1 తీస్తే ఎంతండి, 0. 2లోంచి 1 తీస్తే 1 అండి. అలాగే ఇప్పుడు కాలం నెంబర్ 4లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి, 0నే కాబట్టి ఎటువంటి చేంజెస్ జరగవండి, సేమ్ అదే రాసుకుంటాం. చెప్పమ్మా. లేదండి, మనం స్టెప్ బై స్టెప్ చేస్తాం కాబట్టి రో మినిమైజేషన్ చేసిన తర్వాత ఏదైతే మనకి మిగిలి ఉందో అక్కడి నుంచి తీసుకోవాలండి. లేకపోతే మళ్ళీ మనం ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదండి. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి మనం ఇదే తీసుకోవాలండి. రో మినిమైజేషన్ తర్వాత మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అదే తీసుకుంటామండి. కాలం మినిమైజేషన్ కూడా చేసామండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్ అంటే ఏంటి సార్? డ్రా ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటండి? సరే ఒకసారి ఇది మొత్తం చదివేద్దాం అండి, తర్వాత చెప్తాను మీకు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటండి? 3/3 4/4 అండి? చెప్పండి అమ్మా. మనం తీసుకున్న మ్యాట్రిక్స్ ఏంటి? ఇందాక నుంచి క్వశ్చన్ చేస్తున్నది 4/4 మ్యాట్రిక్స్ అండి. ఇప్పుడు మనం జీరోస్ అన్ని కవర్ అయ్యేలాగా లైన్స్ గీసుకోవాలండి. ఏదర్ హార్జెంటల్ ఆర్ వెర్టికల్ లైన్సే గీసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఈ మ్యాట్రిక్స్ ఉందండి. ఈ మ్యాట్రిక్స్లో ఏదైనా రోలో కానీ ఏదైనా కాలంలో కానీ ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. హైయెస్ట్ జీరోస్ ఏ రోలో ఆర్ ఏ కాలంలో ఉన్నాయి చెప్పండి ఎవరైనా. చెప్పండి అమ్మా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి సార్? ఎక్కడండి? ఇద్దరు ఫస్ట్ రోల్ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 2 జీరోస్ ఉన్నాయండి. మనకి ఫస్ట్ కాలంలో ఎన్ని ఉన్నాయండి? రో నెంబర్ 3లో ఎన్ని ఉన్నాయండి? రో 3లో ఇది R3 అండి. ఎన్ని ఉన్నాయండి? సో మనం మూడిట్లో ఎక్కడైనా లైన్ గీసుకోవచ్చండి. సో ఫస్ట్ నేను ఇక్కడ డ్రా చేస్తానండి మీరు చెప్పినట్టు. తర్వాత ఎక్కడ ఉన్నాయి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్? కాలం 1లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి. అన్ని జీరోస్ కవర్ అయిపోయినాయండి. అవునమ్మా, క్యాన్సిల్ చేశాను అది కూడా. మనం 2 జీరోస్ వచ్చి మనకి 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఏది ఫస్ట్ రాసుకున్నా పర్లేదండి. అలా కాకుండా ఒక లైన్లో 3 జీరోస్ ఉన్నాయి అనుకోండి, అది క్యాన్సిల్ చేసుకోవాలి ఫస్ట్. మనకి 2 or 3 రోస్లో కానీ కాలమ్స్లో కానీ 2 జీరోసే ఉంటే ఏదైనా ఫస్ట్ డ్రా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఉండదు. ఆన్సర్ మనం ఎలా చేసినా ఒకటే వస్తుంది, కంగారు పడుతుంది. సరే ఇక్కడ చూడండి మనకేమైంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చాయండి? ఇప్పుడు మనం ఎన్ని లైన్స్ డ్రా చేసామండి? 3 లైన్స్ డ్రా చేసామండి. కానీ మనకున్న ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత అండి? 3/3 4/4? 4/4 మ్యాట్రిక్స్కి మనం 3 లైన్స్ గీసామండి. ఈక్వల్ అయినాయా అండి? సో ఇక్కడమ్మా ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయినాయి కదండి జీరోస్. అవి స్ట్రైక్ ఆఫ్ అవ్వని జీరోస్ చూసుకోవాలండి మనం. స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన జీరోస్తో పని లేదు మనకి, అవ్వని జీరోస్తో పని. అయితే ఇప్పుడు నాకు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్కి నేను డ్రా చేసుకున్న లైన్స్కి ఈక్వల్ అవ్వలేదండి. ఇప్పుడు ఏం చేయాలి నేను మరి? చెప్పండమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఇన్ కేస్ ఇక్కడ చూడండి అమ్మా, నెంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే మనకి
ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది అప్టైన్ అయిపోయినట్టే మీనింగ్ అండి. అంటే మనకి ఫైనల్ సొల్యూషన్ వచ్చేసినట్టు లెక్క. ఇన్ అదర్ కేసెస్ సొల్యూషన్ ఈ సెట్ టు బి నాట్ ఆప్టిమల్. నాకు అవ్వలేదండి ఇప్పుడు. ఆప్టిమల్ అయిందా అండి? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే మనకి ఆప్టిమాలిటీ టెస్ట్ అయిపోయినట్టు మీనింగ్ అండి. ఈ సొల్యూషన్ ఈజ్ నాట్ ఆప్టిమల్ దెన్ స్టెప్ 6 హ్యాస్ టు బి ఫాలోడ్. ఇప్పుడు నా దగ్గర ఏమైందండి? ఆప్టిమాలిటీ టెస్ట్ అప్లై అవ్వలేదు కాబట్టి స్టెప్ నెంబర్ 6 రాయాలండి. ఇన్ కేస్ మనకి ఇందాకే ఆప్టిమాలిటీ టెస్ట్ అప్టైన్ అయిపోయి ఉంటే స్టెప్ నెంబర్ 6తో మనకి పని లేదని గుర్తుపెట్టుకోవాలి మీరు. స్టెప్ నెంబర్ 6 అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది? ఆప్టిమాలిటీ టెస్ట్ కానీ స్టెప్ నెంబర్ 5లో అప్టైన్ అవ్వకపోతే, విచ్ మీన్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితేనే స్టెప్ నెంబర్ 6 ఫాలో అవ్వాలండి. లేకపోతే మనకి స్టెప్ నెంబర్ 6తో పని లేదు. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటండి? అసలు అన్కవర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి చెప్పండి. అన్కవర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అన్కవర్డ్ ఎలిమెంట్ అంటే మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదండి. లైన్స్ డ్రా చేసుకోకుండా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నదో దాన్ని మనం అన్కవర్డ్ ఎలిమెంట్ అనుకుంటామండి. ఇప్పుడు మినిమం నెంబర్ ఎంత అండి? అన్కవర్డ్ ఎలిమెంట్స్లో లీస్ట్ నెంబర్ ఎంత అండి? 1. ఆ 1ని తీసుకోవాలండి మనం. సరే 1ని తీసుకుని ఏం చేయాలి సార్? ఆ 1ని తీసుకుని మనం ఏం చేయాలి సార్? చూడమ్మా, డిడక్ట్ ఎంయూఈ. ఎంయూఈ అంటే మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అని మీనింగ్ అండి. ఇది ఎంయూఈ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో డిడక్ట్ అంటే ఏంటండి? సబ్ట్రాక్ట్ చేయాలి. డిడక్ట్ ఎంయూఈ అంటే డిడక్ట్ మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అని మీనింగ్ ఫ్రమ్ ఆల్ ద కవర్డ్ ఎలిమెంట్స్. కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉండవు అంటే మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండి ఇందాక నెంబర్స్ మీద, ఆ నెంబర్స్ అన్నింటిలో నుంచి మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ అనేది తీసేయాలండి. నెక్స్ట్, యాడ్ ఎంయూఈ టు ద ఇంటర్సెక్షన్ పాయింట్. ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఒకసారి నాకు ఎవరైనా. వాట్ ఈస్ మీన్ బై ఇంటర్సెక్షన్ పాయింట్? ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటండి? చెప్పండి అమ్మా. సరే నేనే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఎంత అండి? ఎంయూఈ ఎంత అండి మనకి? 1 అండి, అవునా? ఇక్కడ మనం లైన్ ఏదైతే డ్రా చేసుకోలేదో ఆ లైన్ డ్రా చేసుకున్న నెంబర్స్లో మనకున్న లీస్ట్ ఎలిమెంట్ ఎంత అండి? 1 అని మీనింగ్ అండి. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఆ మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఏం చేయమని అడిగారు చెప్పండి. ఆ మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ని ఏం చేయాలని చెప్పారండి? డిడక్ట్ ఎంయూఈ ఫ్రమ్ ఆల్ ద అన్కవర్డ్ ఎలిమెంట్స్. అంటే అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఎంయూఈని తీసేయాలని మీనింగ్ అండి. అంటే సబ్ట్రాక్ట్ చేయాలని మీనింగ్. సరే ఫస్ట్ ఆ స్టెప్ చేద్దామండి. అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి ఫస్ట్ రాసుకుందాం చూడండి. అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి? 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ మనం గీసుకుందామండి. అన్కవర్డ్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్నాయండి. 1, 1, 3 ఉన్నాయి. దాంట్లో నుంచి ఎంత లెస్ చేయాలండి? 1, 1, 3 ఉన్నాయి కదండి. ఈ 1లో నుంచి ఎంత లెస్ చేయాలి? ఈ 1లో నుంచి ఎంత లెస్ చేయాలి? ఈ 3లో నుంచి ఎంత లెస్ చేయాలి? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్లో నుంచి లీస్ట్ పాసిబుల్ నెంబర్ డిడక్ట్ చేయమని అడిగారు కాబట్టి ఈ 1లో నుంచి 1 లెస్ చేస్తానండి. 1 - 1 ఎంత అండి? 0. 1 - 1 ఎంత అండి? 0. 3 - 1 ఎంత అండి? 2. అగైన్ ఇక్కడ కూడా అంతే కదండి. అన్కవర్డ్ ఎలిమెంట్ బాక్స్ మొత్తానికి స్మాలెస్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది కాబట్టి 1 - 1 ఎంత అండి? 0. 1 - 1 0. 3 - 1 2. ఓకే సార్, ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి చూడండి. యాడ్ ఎంయూఈ టు ద ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్లో యాడ్ చేయాలని మీనింగ్ అండి. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటండి? మనం ఇందాక లైన్స్ డ్రా చేసుకున్నాం కదండి. లైన్స్ అనేవి మనం డ్రా చేసుకున్నాం కదండి. ఆ లైన్స్ డ్రా చేసుకున్న దగ్గర కామన్గా కలిసిన పాయింట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ 2 లైన్స్ క్లబ్ అయిన పాయింట్ మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అంటామండి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి చెప్పాలండి.
ఎన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నాయి చూడండి. ఈ లైన్ క్లబ్ అయింది ఇక్కడ అండి, అవునా? అండ్ ఈ లైన్ క్లబ్ అయింది ఇక్కడ. ఇంటర్సెక్షన్ అంటే బేసిక్గా రెండు పాయింట్ల యొక్క కలయిక అండి. ఇంటర్సెక్షన్ కలిసిన చోటని మీనింగ్. ఆ పాయింట్లో మనం ఏం చేయాలి? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలండి. సరే సార్, యాడ్ చేస్తాం. 3+1 ఎంత అండి? 4. 3+1 ఎంత అండి? 4. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అన్నీ ఏ ప్లస్ చేయక్కర్లేదండి, ఏ మైనస్ చేయక్కర్లేదు, యాస్టీస్ రాసుకోవాలండి. సో 2 0 0 ఇక్కడ 0 అండి, ఇక్కడ 0, ఇక్కడ ఎంత మా నెంబర్? ఇది ఎరేజ్ అయిపోయింది. ఇక్కడ 1 కదండి, 1 2. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింటే కాదండి, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ కాదు కాబట్టి యాస్టీస్ రాసుకోవాలండి. ఇప్పుడు చెప్పండి, లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్పండి ఇప్పుడు ఒకసారి నాకు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ రోలో ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి చెప్పండి ఒకసారి. సెకండ్ రో అండ్ ఫోర్త్ రోలో ఉన్నాయండి. అలాగే కాలం నెంబర్ 3 అండ్ కాలం నెంబర్ 2లో కూడా ఉన్నాయి. మనం లైన్ ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు అండి. సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే ఏ కాలంలో అయినా ఏ రోలో అయినా గీసుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేదు. సరే సార్, నేను ఇక్కడ లైన్ డ్రా చేశానండి, తర్వాత ఇక్కడ డ్రా చేశాను. నెక్స్ట్ అండి, ఇది క్యాన్సిల్ అయిపోయినట్టండి. అన్కవర్డ్ జీరోస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? రో నెంబర్ 1లో 2 ఉన్నాయండి, అవునా? అక్కడ కూడా లైన్ డ్రా చేసుకుంటానండి. అండ్ ఇంకా మిగిలింది ఎక్కడండి? ఇక్కడ ఒక చోట. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చినాయండి ఇప్పుడు నాకు? నెంబర్ ఆఫ్ లైన్స్ 4 వచ్చినాయండి. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత అండి మనకి? 4/4. నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయ్యిందా అండి? ఇప్పుడు ఆప్టిమాలిటీ టెస్ట్ అబ్టైన్డ్ అని మీనింగ్ అండి. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే, సారీ, నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే దాని మీనింగ్ ఏంటండి? ఆప్టిమాలిటీ టెస్ట్ అబ్టైన్డ్ అని మీనింగ్ అండి. సరే సార్, ఆప్టిమాలిటీ టెస్ట్ అబ్టైన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, అసైన్ ద జాబ్ టు ద రెస్పెక్టెడ్ ఎంప్లాయీ. మనం ఆ ఎంప్లాయీకి జాబ్ అసైన్ చేయాలి. ఫైండ్ అవుట్ ద రో ఆర్ కాలం హ్యావింగ్ అట్లీస్ట్ 1 0 ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. దెన్ తర్వాత ఏం చేయాలి? ఇఫ్ యూ అలాట్ 1 జాబ్ టు 1 ఎంప్లాయీ ఇన్ 1 రో, దెన్ యూ హ్యావ్ టు బ్లాక్ ద అదర్ జీరోస్ దర్ ఎక్స్పెక్టెడ్ అండ్ వైస్ వర్సా. ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మాయి, ఒక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆప్టిమాలిటీ టెస్ట్ అయిపోయిందండి నాకు. మనం ఎక్కడైతే జీరోస్ వచ్చినాయో, మనకి ఎక్కడైతే జీరోస్ అనేవి వచ్చినాయో ఆ జీరోస్ వచ్చిన చోట మనం అలాట్మెంట్ అనేది ఆర్ అసైన్ అనేది చేయాలండి. అసైన్మెంట్ అనేది చేస్తాం, బాగానే ఉంది సార్. ఎలా చేయాలి? మనం అనుకున్నది ఏంటంటే ఇందాక ఏ పర్సన్కి అయినా సరే 2 జాబులు ఇవ్వకూడదండి, అండ్ ఏ జాబ్ అయినా సరే 2 పర్సన్స్కి ఇవ్వకూడదు, అంతే కదా మనం అనుకున్నది. మనం ఇక్కడ ఇది P1 P2 P3 P4 అనుకోండి. అలాగే ఇక్కడ జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 అండ్ జాబ్ 4 అనుకోండి అమ్మా. ఇక్కడ మనం ఏం చేయాలండి? 0 ఎక్కడైతే ఉందో ఫస్ట్ మనం అక్కడి నుంచి అలాట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలండి. లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ రోలో ఉన్నాయండి? లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ రోలో ఉన్నాయి చెప్పండి? తక్కువ జీరోస్ ఏ రోలో ఉన్నాయమ్మా? థర్డ్ రోలో ఉన్నాయి సార్. ఇప్పుడు పర్సన్ 3కి జాబ్ 2 అనేది అలకేట్ చేసామండి, అవును కదా? ఇప్పుడు ఇక్కడ పర్సన్ 3కి అలకేట్ చేసామంటే జాబ్ 2 అనేది పర్సన్ 2 కానీ పర్సన్ 4 కానీ అలకేట్ చేయకూడదు కదండి, అంతే కదా? చెప్పాలమ్మా, అంతేనా? నెక్స్ట్ తర్వాత మినిమల్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి? ఫస్ట్ రో అయినా సెకండ్ రో అయినా ఆర్ ఫోర్త్ రో అయినా సేమ్ ఉన్నాయండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ రోనే తీసుకుందామండి. ఫస్ట్ రోలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? పర్సన్ 1కి మనం ఏ జాబ్ ఇచ్చామండి? జాబ్ నెంబర్ 4 అనేది ఇచ్చాం. ఇప్పుడు పర్సన్ 1కి ఆల్రెడీ జాబ్ నెంబర్ 4 ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ జాబ్ నెంబర్ 3 ఇవ్వచ్చా అండి? చెప్పండి అమ్మా. పర్సన్ 1కి ఆల్రెడీ జాబ్ నెంబర్ 4 ఇచ్చేసామండి,
జాబ్ నెంబర్ 3 ఇవ్వచ్చా మళ్ళీ ఇంకా ఇవ్వకూడదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకున్నానమ్మా నేను. తర్వాత మనకి ఇంకేం మిగిలారండి, పర్సన్ 2కి జాబ్ ఇవ్వాలి, పర్సన్ 4కి జాబ్ ఇవ్వాలి. ఎలా చేసుకోవాలండి ఇప్పుడు, రెండిట్లో ఎవరికి ఏ జాబ్ ఇచ్చినా పర్లేదండి, ఎందుకంటే ఇద్దరు మనకి ఎఫిషియెంట్గానే ఉన్నారు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటండి, ఇప్పుడు నేను పర్సన్ 1కి ఏ జాబ్ ఇచ్చాను చెప్పండి అమ్మా, పర్సన్ 1కి ఏ జాబ్ ఇచ్చానమ్మా నేను, పర్సన్ 1కి జాబ్ 4 ఇచ్చానండి, పర్సన్ 2కి జాబ్ 1 ఇచ్చాను, పర్సన్ 3కి జాబ్ 2 అండ్ పర్సన్ 4కి జాబ్ 3 ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే, మనం ఫస్ట్ ఏదైతే మ్యాట్రిక్స్ రాసుకున్నామో ఇది కదండి మనం రాసుకున్న మ్యాట్రిక్స్, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ అని మనం రాసుకున్నది ఇది కదండి మనం రాసుకున్న మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో మనం ఈ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని తీసుకోవాలండి. పర్సన్ 3 జాబ్ 2 అండి, పర్సన్ 3 జాబ్ 2 అంటే ఇక్కడ 2 అండి, 2 ప్లస్ దెన్ పర్సన్ 1కి జాబ్ 4 అండి, పర్సన్ 1కి మనం ఏ జాబ్ లొకేట్ చేసామండి జాబ్ ప్లస్ దెన్ పర్సన్ 2కి జాబ్ 1 అండి. సార్ ఆ మ్యాట్రిక్స్కి రాసేసుకున్నామండి డైరెక్ట్గానే. ఆ మ్యాట్రిక్స్ చెప్పండి అమ్మా మనకి, చెప్పండి అమ్మా, 5 4 3 2 0 1 ఇలా రాసుకున్నామండి మ్యాట్రిక్స్. ఇక్కడ ఇప్పుడు చూడండి, పర్సన్ 1కి ఏమి ఇచ్చామండి, ఏ జాబ్ ఇచ్చామండి, ఇది ఇచ్చామండి. పర్సన్ 2కి జాబ్ 1 ఇచ్చాం, పర్సన్ 3కి అలాగే పర్సన్ 4కి. ఇప్పుడు మొత్తం మీద నాకు అయిన కాస్ట్ ఎంత అండి చెప్పండి ఒకసారి. ఒక కంపెనీకి హెచ్ఆర్గా ఆర్ఎల్స్ నాదే కంపెనీగా ఒక సిఈఓగా నా కంపెనీకి మొత్తం అయిన కాస్ట్ ఎంత అండి, ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంత అండి టోటల్గా, టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ కదండి, 4 2 ఎంత అండి 8. ఇంతకన్నా లీస్ట్ పాసిబుల్ కండిషన్లో మనం శాలరీస్ ఇవ్వలేమండి. ఎవరైనా ట్రై చేస్తారమ్మా ఇంతకన్నా తక్కువ అవటానికి శాలరీస్ని, జనరల్గా థింక్ చేసేది చెప్తారా సార్, లేదు సార్ 8 రూపీస్ కంటే ఇంకా తక్కువే వస్తారు, 8 lakhs per annum కంటే ఇంకా మనకు తక్కువే వస్తారు శాలరీస్ అని మీరు ఎవరైనా చెప్తారండి. ఇక్కడ 0 ఉంది కదమ్మా, ట్రై చేస్తారా ఎవరైనా, మీకు మహా అయితే ఈక్వల్ అవుతుంది, కానీ ఎక్కడైనా సరే ఇంతకంటే తక్కువ కాస్ట్ అయితే మీరు తీసుకురాలేరండి. అర్థమైందమ్మా, ఓకే అమ్మా. జీరోస్ క్యాన్సిలేషన్ ఎలాగనేది చెప్పమంటారు అంతే కదా, ఏ పాయింటే కదమ్మా, చూపిస్తానమ్మా. ఇక్కడ ఏ నెంబర్ అమ్మ ఉన్నది మనకి ఇందాక, P2కి జాబ్ 2కి ఎంత అమ్మ నెంబర్ ఉన్నది 1. సరే ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇలా వచ్చేసినప్పుడు మనం ఎలా ఎలా జాబ్ అలొకేట్ చేయాలండి, మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఏ రోలో ఉన్నాయి చూసుకోవాలండి మనం. ఫస్ట్ మనకి ఇలా ఉన్న దాంట్లో మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి, ఫస్ట్ ఏ రోలో ఉన్నాయి చెప్పండి, రో నెంబర్ 1 రో నెంబర్ 2 రో నెంబర్ 3 కదండి, రో నెంబర్ 3 అండి. ఇప్పుడు నేను
రో నెంబర్ 3కి పర్సన్ 3కి జాబ్ 2 అనేది అలకేట్ చేశానండి, అవునా కదా? అలాంటప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ముందు, స్టార్ట్ చేసుకునే ముందు చెప్పుకునేది ఏంటంటే, ఒక పర్సన్కి ఒక జాబ్ మాత్రమే ఇవ్వాలి అండ్ ఒక జాబ్కి ఒక పర్సన్ మాత్రమే అలకేట్ చేయాలండి, అవునా కదా? ఇక్కడ మనం అలకేట్ చేస్తామండి, పర్సన్ 3కి జాబ్ 2 అనేది అలకేట్ చేస్తాం కాబట్టి జాబ్ 2ని ఇంకా పర్సన్ 2 కానీ పర్సన్ 4 కానీ అలకేట్ చేయకూడదు, అవునా? ఈ పాయింట్ అర్థమైందమ్మా? తర్వాత లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి? మిగతా 3 ఉన్నాయండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 3 ఆప్షన్స్లో మనం ఏదైనా తీసుకోవచ్చండి, మీరు ఏది తీసుకున్నా సేమ్ ఆన్సరే వస్తుంది. సరే, మనం ఏం చేద్దామంటే ఇందాక తీసుకున్నట్టు కాకుండా వేరేలాగా తీసుకుందామండి. ఇప్పుడు నేను పర్సన్ 4కి జాబ్ 4 ఇస్తానండి, జాబ్ 1 ఇస్తానండి. పర్సన్ 4కి జాబ్ నెంబర్ 1 ఇస్తా. అప్పుడు నేనేం చేయాలి? పర్సన్ 4కి ఇంకా జాబ్ 2 అండ్ జాబ్ 3 ఇవ్వచ్చా అండి? ఇవ్వకూడదు కదండి, అందుకే ఇవ్వలేదండి. అందుకు ఇప్పుడు మనం ఏం చేసుకోవాలండి, రిమైనింగ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోలో అవి మనం క్యాన్సిల్ చేసుకోవాలండి, అవునా? ఇదిగోండి, ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటున్నా. పర్సన్ 4కి జాబ్ నెంబర్ 1 ఇచ్చేసిన తర్వాత ఆ పర్సన్ ఇంకా వేరే జాబ్స్ ఏమి చేయకూడదండి, అందుకే ఆ జీరోస్ క్యాన్సిల్ చేసుకున్నాను. తర్వాత ఇంకెక్కడ మిగిలినండి మనకి? అలాగే పర్సన్ 4 మళ్ళీ జాబ్ నెంబర్ 1 చేయొచ్చా అండి? చెప్పండి. పర్సన్ 4కి ఆర్ పర్సన్ 2కి జాబ్ నెంబర్ 1 ఇవ్వచ్చా అండి? జాబ్ 1 అనేది ఆల్రెడీ మనం పర్సన్ 4కి అలకేట్ చేస్తాం కదండి, మళ్ళీ అదే పర్సన్ 2కి ఇవ్వచ్చు అదే జాబ్ని, అందుకే ఇది కూడా క్యాన్సిల్ చేసుకుంటామండి. అర్థమైందమ్మా? ఇంకా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇంకా ఎక్కడ ఉన్నాయి తర్వాత? సార్ రో నెంబర్ 2 చూడండి అమ్మా. P2లో ఒక జీరోనే ఉందండి, అవునా? ఇప్పుడు దీన్ని P2ని జాబ్ 3కి అలకేట్ చేస్తానండి నేను. అలొకేషన్ జరిగింది. అప్పుడు ఇంకేమవుతుంది, జాబ్ 3కి పర్సన్ 2 అనేవాడు వెళ్ళకూడదు కదండి, అందుకే ఇది క్యాన్సిల్ చేసుకుంటానండి. తర్వాత ఇంకేం మిగిలిందండి మనకి? జాబ్ 4 అనేది మిగిలింది, అవునా? రిమైనింగ్ ఏ జీరోస్ లేవు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి చెప్పండి ఒకసారి నాకు. ఎవరెవరికి ఏమి అలకేట్ చేసామండి? పర్సన్ 1కి జాబ్ 4ని అలకేట్ చేసాం, పర్సన్ 2కి జాబ్ 3, పర్సన్ 3కి జాబ్ 2 అండ్ పర్సన్ 4కి జాబ్ 1 అలకేట్ చేసామండి. అలొకేషన్ ఇలా జరిగింది. ఇప్పుడు మనం కాస్ట్ చూద్దాం. ఇందాక మనకి ఏమొచ్చింది? 2 + 2 + 2 + 2 వచ్చింది కదండి. ఇప్పుడు మనం చూద్దామండి, పర్సన్ 1కి జాబ్ నెంబర్ 4 అంటే కాస్ట్ ఎంత అండి? పర్సన్ 4కి జాబ్ నెంబర్ 4 అంటే, పర్సన్ 1కి జాబ్ నెంబర్ 4 అంటే కాస్ట్ 4 అండి. అలాగే పర్సన్ 2కి జాబ్ నెంబర్ 3 అంటే, సారీ అమ్మ, పర్సన్ 1కి జాబ్ నెంబర్ 4 ఎంత అండి? ఇక్కడ 2 కదా. పర్సన్ 1కి జాబ్ నెంబర్ 4 ఎంత అండి? మనం అలకేట్ చేసింది ఎంత అండి? 2 కదండి, 2. తర్వాత పర్సన్ 2కి జాబ్ 3 అండి. పర్సన్ 2కి జాబ్ 3 అంటే ఎంత అండి? 4. తర్వాత పర్సన్ 3కి ఎంత అలకేట్ చేసామండి? మనం ఏ జాబ్ అలకేట్ చేసామండి? జాబ్ 2 అలకేట్ చేసాం కాబట్టి అక్కడ మనకు అయ్యే కాస్ట్ ఎంత అండి? 2. తర్వాత పర్సన్ 4కి అండి జాబ్ 1 అలకేట్ చేసామండి, అక్కడ మనం ఇచ్చేది ఎంత అండి? 0. టోటల్ ఎంత వచ్చిందండి? ఇందాక వచ్చింది ఎంత అండి? మనం 8ని ఇంకో 2-3 వేస్లో తెప్పించవచ్చు, కానీ ఎందుకంటే మనకి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదండి, ఆ 2 జీరోస్ని 2 జాబ్స్కి ఎక్కడైనా అలకేట్ చేసుకోవచ్చు అండి. ఇన్ ద సేమ్ వే మనకు ఆన్సర్ వచ్చింది తప్ప, ఆన్సర్ అయితే ఇంతకంటే తగ్గదండి. 8 రావచ్చు కానీ 8 కన్నా తక్కువ కాస్ట్ మాత్రం మీరు చేసి చూపించలేరండి. ఇన్ కేస్ మీరు చేసి చూపించగలం సార్ మేము అంటే, మనం రేపు క్లాస్లో మీరు చేసి చూపించండి, నేను చూస్తాను, ఓకేనా? ఎందుకంటే 8 LPA కంటే 8 lakhs కంటే కంపెనీకి ఇంకా మనం కాస్ట్ తగ్గించవచ్చు సార్ అని ఎవరైనా చెప్తే నాకు చేసి చూపించండి అమ్మా, నేను చూస్తాను, ఓకేనా? ఇప్పుడు చెప్పండి అమ్మా, అసలు మనం ఎలా సాల్వ్ చేయాలని, ప్రాబ్లమ్స్ అసలు ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి, ఎలా స్టార్ట్ చేయాలి మనం? ఫస్ట్ ఏం చూసుకోవాలండి?
ఫస్ట్ అసలు ఏం చూసుకోవాలి చెప్పండి మనం. స్టెప్ నెంబర్ 1 ఏంటండి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి? అది మినిమైజేషన్ ప్రాబ్లమా, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా? మినిమైజేషన్ అయితే మాకేం పర్లేదు సార్. ఇన్ కేస్ మ్యాక్సిమైజేషన్లు ఇచ్చుండి అప్పుడు ఏం చేయాలి సార్? మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంలు ఇచ్చుంటే ఏం చేయాలండి? టేబుల్ మొత్తం మీద మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని తీసుకుని ఆ నెంబర్ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టేబుల్ మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ 20 వచ్చిందండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్ 1 ఉందనుకోండి, 20లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. తర్వాత రో రో 1 కాలం 2లో ఉన్న నెంబర్ 2 ఉందనుకోండి, 20లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద టేబుల్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుని రాసుకోవాలండి మ్యాట్రిక్స్ని. అప్పుడు మనం ఏమొస్తుందని మనకి కన్వర్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే మ్యాట్రిక్స్ మనం ఏమంటాం? ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ మ్యాట్రిక్స్ అంటామండి. అర్థమైందండి? ఫస్ట్ 2 స్టెప్స్ అర్థమైనాయా? ఫస్ట్ స్టెప్ అర్థమైందండి. లాస్ మ్యాట్రిక్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇస్తే. తర్వాత ఏం చేయాలండి? నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అవుతుందండి. బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేసుకోవాలి? రోస్ తక్కువ కాలమ్స్ ఎక్కువ ఉంటే ఏం చేసుకోవాలండి? డమ్మీ రో యాడ్ చేసుకోవాలా, డమ్మీ కాలం యాడ్ చేసుకోవాలా? డమ్మీ రోని మనం యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ కాలం తక్కువ ఉంటే డమ్మీ కాలంని యాడ్ చేసుకోవాలండి. డమ్మీ కాలం అంటే ఏం లేదండి, డమ్మీ కాలం అంటే అన్ని జీరోస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. రో మినిమైజేషన్. రో మినిమైజేషన్ అంటే ఏం చేయాలండి? లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రో మొత్తం మీద ఉన్న లీస్ట్ ఎలిమెంట్ని ఆ రో మొత్తం నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలండి. దాన్ని మనం రో మినిమైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలో 1 2 3 4 ఉన్నాయనుకోండి, లీస్ట్ ఎలిమెంట్ ఏంటి దాంట్లో మనకి 1. ఆ 1ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 1 2 - 1 3 - 1 4 - 1 ఇలా. అప్పుడు మనకి రో మినిమైజేషన్ అనే కాన్సెప్ట్ అవుతుందండి. తర్వాత మనం ఏం చేయాలండి? కాలం మినిమైజేషన్ చేయాలి. రో మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ మాత్రమే మనం కాలం మినిమైజేషన్ చేయాలండి. మళ్ళీ క్వశ్చన్ ఫస్ట్కి వెళ్ళొద్దు, మనకి ఇచ్చిన క్వశ్చన్ తీసుకోకూడదండి. రో మినిమైజేషన్ తర్వాత మనకి ఏదైతే మ్యాట్రిక్స్ వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ నుంచి మనం కాలం మినిమైజేషన్ అనేది చేయాలి. కాలం మినిమైజేషన్ అంటే ఎలా చేయాలి సార్? కాలం మినిమైజేషన్ అంటే మనకి ఆ పర్టికులర్ కాలంలో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో ఆ స్మాలెస్ట్ నెంబర్ని రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలండి. అప్పుడు మనకి కాలం మినిమైజేషన్ అయిపోతుంది సార్. రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆప్టిమాలిటీ టెస్ట్ చేయాలండి. సో మనం ఏం చేయాలంటే లైన్స్ డ్రా చేసుకోవాలండి. నెంబర్ ఆఫ్ జీరోస్ హైయెస్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలండి. ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో చూసుకోవాలి. ఏ రోలో ఆర్ ఏ కాలంలో ఎక్కువ ఉంటే మనం అక్కడ లైన్ డ్రా చేసుకోవాలండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అన్ని కవర్ అయ్యేలాగా ఇలా లైన్స్ డ్రా చేసుకుంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే మనకి అప్పుడు ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది అయిపోయినట్టు అండి. ఆప్టిమాలిటీ టెస్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేయాలండి? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలండి. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలి సార్? చెప్పండి సార్, ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలి? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఉంటుంది కదండి, అంటే లైన్ డ్రా చేసుకోకుండా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలండి. ఆ స్మాలెస్ట్ నెంబర్ తీసుకొని అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చేసిన ప్రాబ్లంలో మనకు ఒక 6 నెంబర్స్ అనేవి మిగిలిపోయినాయండి. అంటే మనం లైన్ డ్రా చేయకుండా మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఆ మినిమం నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి సార్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? లైన్ డ్రా చేసాం కదండి, డ్రా చేసిన లైన్స్ వరకు మనం ఏం చేయక్కర్లేదండి, యాక్సిస్ నెంబర్స్ రాసుకోవచ్చు. అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్కి మాత్రం లీస్ట్ అన్కవర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలండి. అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ అని మీనింగ్ అండి. ఇన్ కేస్
మనం మళ్ళీ చేసినా సరే అవ్వలేదు సార్ అంటే మళ్ళీ ఏం చేయాలి? అగైన్ లైన్ డ్రా చేసుకున్నాం కదండి మనం లాస్ట్ మ్యాట్రిక్స్లో, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. రిపీట్ అంటే ఎలా చేయాలి? అగైన్ అన్కవర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో చూసుకోవాలండి. ఆ అన్కవర్డ్ ఎలిమెంట్ని లీస్ట్ పాసిబుల్ అన్కవర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిమైనింగ్ అనే అన్కవర్డ్ ఎలిమెంట్స్ నుంచి సపరేట్ చేయాలి సార్. అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర యాడ్ చేయాలి సార్. అప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ అనేది అప్టైన్ చేయొచ్చు అండి. ఇన్ కేస్ సెకండ్ స్టెప్లో చేసినా రాకపోతే అగైన్ థర్డ్ స్టెప్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఆప్టిమాలిటీ టెస్ట్ వచ్చే వరకు మనం అదే స్టెప్ని రిపీట్ చేసుకుండటమే. అయితే మనకి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయ్యిద్దో అప్పుడు మనకి ఆప్టిమాలిటీ టెస్ట్ అప్టైన్ అయినట్టండి. అప్పుడు మనం జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ జీరోస్ని ఆ పర్టికులర్ జాబ్కి ఆ పర్టికులర్ పర్సన్కి అలొకేట్ చేయాలండి. అర్థమైందండి? దీని మీద మనం ఇంకా ప్రాబ్లమ్స్ రేపు సాల్వ్ చేద్దామండి. ఇవాళ చెప్పుకున్న టాపిక్స్లో ఎవరికైనా ఏ స్టెప్ అని అర్థం కాలేదమ్మా? అవుట్ ఆఫ్ ది 7 స్టెప్స్ ఈ 7 స్టెప్స్ ఎవరికైనా అర్థం కాకుండా ఉన్నాయమ్మా? అడగాలండి. డౌట్స్తో మాత్రం ముందుకు వెళ్ళొద్దండి. డౌట్ ఉంటే బ్రెయిన్ నెక్స్ట్ యాక్సెప్ట్ చేయదండి. అమ్మ లహరి, లోహిత, అభయశ్రీ, రవి, ఎవరికి డౌట్స్ లేవమ్మా? వసంత్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏం కంగారు పడక్కర్లేదండి. వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనమ్మా? మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలమండి. మనకు ఒక స్టెప్ అర్థం కాకపోతే నెక్స్ట్ స్టెప్ అర్థం కావండి ఈ ప్రాబ్లమ్స్లో. సో మనకి మ్యాక్సిమం ఇవి చాలా ఈజీగా ఉంటాయండి. 1 or 2 times మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరే చెప్పేస్తారు ఆన్సర్స్. నాకు చేసే ఛాన్స్ కూడా ఇవ్వరండి. అంత ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాకపోతే ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే లైన్స్ డ్రా చేసుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. లైన్స్ డ్రా చేసేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ పర్టికులర్ కాలం ఆ రోలో ఉన్నాయో చూసుకోవాలండి. ఏ రోలో అయితే ఎక్కువ ఉన్నాయో ఆ రోలో ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో ఆ పర్టికులర్ రో ఆ కాలంలో లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనండి? ఐ హోప్ దెర్ ఆర్ నో డౌట్స్. ఇన్ కేస్ మీరు ప్రాబ్లం ప్రాక్టీస్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు. ఓకేనమ్మా? రేపు ఇంకొక కొంచెం ప్రాబ్లమ్స్ ఇంకా మనం సాల్వ్ చేద్దామండి నెక్స్ట్ క్లాసుల్లో కూడా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అమ్మా.